హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. తెలంగాణ డిఎస్సిలో 6,508 ఎస్జిటి పోస్టులకు సెలెక్ట్ అయ్యే అభ్యర్థులకు ముందుగా నా శుభాకాంక్షలు. అలాగే మీ శాలరీ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు శాలరీలో ఎర్నింగ్స్, డిడక్షన్స్ అనేవి రెండు విభాగాలుగా శాలరీ అనేది వస్తూ ఉంటుంది. ముందుగా మనం ఎర్నింగ్స్ గురించి, అంటే ఎర్నింగ్స్లో ఏమేమి ఉంటాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిలో ముఖ్యంగా ఎర్నింగ్స్లో బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ ఈ 4 ఉంటాయి. ఈ 4గిట్లో ముందు మీ బేసిక్ పే అనేది 31,040 రూపాయలుగా ఉన్నది. అంటే మీ స్కేల్ అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం 31,040 నుంచి సుమారు 92,000 వరకు స్కేల్ అనేది ఉన్నది. తర్వాత డిఏ, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు డ్రా చేసుకునే డిఏ 22.75% ఉంది. తర్వాత హెచ్ఆర్ఏ 11%గా ఉంది. సిటీలో అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అక్కడైతే 17% వస్తుంది. తర్వాత సెకండ్ క్లాస్ సిటీస్లో 13%, దానితో పాటు ఐఆర్ కూడా 5%. మొత్తంగా కలుపుకుంటే గ్రాస్ శాలరీ మొత్తం 43,069 రూపాయలు. గ్రాస్ శాలరీ 43,069 రూపాయలు. ఇవి ఎర్నింగ్స్. తర్వాత డిడక్షన్స్ గురించి. డిడక్షన్స్లో జిఐఎస్, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటాం. ఇది 30 రూపాయలు డిడక్షన్ ఉంటుంది. తర్వాత డిడక్షన్స్లో జిఐఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్, సిపిఎస్, టిఎస్జిఎల్ఐ ఈ 4 ఉంటాయి. ఫస్ట్ జిఐఎస్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పాను మీకు. దాని తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఏ ఉద్యోగైనా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి చెల్లించాల్సిందే. అది 200 రూపాయలుగా ఉంటుంది. తర్వాత సిపిఎస్ అనేది మన బేసిక్ ప్లస్ డిఏ, బేసిక్ పే ప్లస్ డిఏలో 10%, బేసిక్ పేను డిఏలో 10% అనేది సిపిఎస్ డిడక్షన్గా ఉంటుంది. తర్వాత టిఎస్జిఎల్ఐ, ఈ టిఎస్జిఎల్ఐ అనేది మన బేసిక్ పేను బట్టి ఆ స్లాబ్స్ ఉంటాయి. అది 1,250 రూపాయలు. తర్వాత మొత్తం టోటల్ డిడక్షన్స్ 5,290 రూపాయలు. డిడక్షన్స్ అనేవి 5,290. ఇప్పుడు నెట్ శాలరీ అనేది తెలుసుకుందాం. అంటే నెట్ శాలరీ అంటే ఫస్ట్ ఎర్నింగ్స్లో నుంచి డిడక్షన్స్ని తీసేయాలి. ఎర్నింగ్స్ అనేవి ఎంత ఉన్నాయి? 43,069 రూపాయలు. నెట్ శాలరీ గురించి అర్థమవుతుంది అందరికీ. ఎర్నింగ్స్ అనేది ఎంత ఉంది? ఇందాక చెప్పాను కదా, 43,069 రూపాయలు. తర్వాత డిడక్షన్స్ కూడా 5,290 రూపాయలు. అయితే మనకు బై హ్యాండ్ వచ్చేవి, అంటే మనకు నెట్ శాలరీ అనేది మనకు వచ్చేది 37,779 రూపాయలు. ఇది నెట్ శాలరీ అనేది. ఎస్జిటి అయినా, లాంగ్వేజ్ పండిట్ అయినా, పిఈటి అయినా, ఎవరు అపాయింట్మెంట్ అయినా ఇదే నెట్ శాలరీ తీసుకుంటారు. ఇంకా
ఏజెన్సీ ఏరియాలో పనిచేసేటోళ్ళకి అదనపు అలవెన్సెస్ అనేది సుమారు 2000 2500 దాకా రావచ్చు. సిటీలో చేసే వాళ్ళకి అడిషనల్ హెచ్ఆర్ఏ అనేది 17% అది రావచ్చు. మనకొచ్చే డిఏలు ఇంకా ప్రస్తుతానికి 22.75% ఉంటే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ డిఏతోనే మనకు నెక్స్ట్ పిఆర్సీకి జూలై 2023 33.67%తో నెక్స్ట్ పిఆర్సీ స్కేల్ అనేది కూర్చోబెడతారు. దీని గురించి మీకు తర్వాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం డిఏ అనేది ప్రతి 6 నెలలకి ఒకసారి విడుదల చేస్తూ ఉంటుంది. ఈ డిఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏను అనుసరించి మన డిఏ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. దీని గురించి మీకు తర్వాత వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జనవరి 2024 డిఏ ప్రకారం మన డిఏ అనేది 37.31% ఉండాలి. కానీ 22% ఉంది. వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. డిఆర్ యూట్యూబ్ ఛానల్